అంశ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. గత కొద్ది వారాల నుండి సంఘం అంటే సహవాసమని, సహవాసం అంటే సంఘములో ఉన్న పరిశుద్ధులైన గుంపు అని, మరో మాటలు చెప్పాలంటే రక్షించబడిన జనాంగమని, పోయిన వారం అంతకుముందు వారం ధ్యానించినట్టుగా సహవాసం అనేది ఎలా ఆరంభించబడింది, నీటి బ్యాప్తిసం ద్వారా క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన 3000 మందిని బట్టి, దానికంటే ముందు 120 మంది ప్రార్థనలో ఉండడాన్ని బట్టి, ఆ తర్వాత 120 మందిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించడాన్ని బట్టి, ఆ తర్వాత 3000 మంది వాళ్ళతో చేర్చబడడాన్ని బట్టి, ఈ చేర్చబడిన వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఒకసారి బైబిల్ చదువుకుందాం. అన్నీ తెలిసిన విషయాలే, మీకు అర్థం కావడం కొరకు మరలా సహవాసం అంటే సంఘమని, సంఘం అంటే క్రీస్తు శరీరమని, శరీరం అంటే అవయవాలని, అవయవాలంటే పరిశుద్ధులైన విశ్వాసులని, విశ్వాసులంటే నీటి బ్యాప్తిసం ద్వారా మారు మనసు పొంది నీటి బ్యాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి క్రీస్తును అంగీకరించి సంఘములో సహవాసములో కొనసాగుతున్న పరిశుద్ధులు. ఆమేన్. కాబట్టి సహవాసం అనగానే ఒక్క వ్యక్తి కాదండి, పరిశుద్ధుల గుంపు అండి, రక్షించబడిన ప్రజలు అండి, బ్యాప్తిసం తీసుకున్న దేవుని ప్రజలండి. దేవుని ప్రజలను, గుంపును సంఘం అంటారు. సంఘం అంటే సహవాసం, సంఘ సహవాసం. ఆ సంఘ సహవాసం ఎలా ఆరంభించబడిందో నేను మాటికి 10 సార్లు నొక్కి వక్కానించి చెప్తున్నాను. అదే సమయంలో మరోసారి మీకు ఆ వాక్య భాగాన్ని గుర్తు చేస్తాను. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. 42వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యము 40. వీరు అపోస్తలుల బోధయందును, వీరు అపోస్తలుల బోధయందు అంటే సంఘం సహవాసమా, సహవాసమందును రొట్టె విరుచుటయందును, అవును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అవును. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు స్పష్టంగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీలో కొంతమంది అనొచ్చు, చాలా సార్లు ఇదే వాక్య భాగాన్ని చదివి చెప్తున్నారు పాస్టర్ గారు, ఆల్రెడీ మేము విన్నాం కదా, మాకు తెలుసు కదా, ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు. నెంబర్ 1, వీళ్ళు దేవుని మాటకు లోబడి బ్యాప్తిసం తీసుకున్నారు. నెంబర్ 2, పరిశుద్ధాత్మ అనే వరము ఎలా పొందుకోవచ్చో పేతురు చెప్పాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవించుడి. నీవు ఈ తరానికి వేరుగా జీవిస్తున్నావు. ప్రశ్నిస్తు నీవు నిజంగా యేసు శిలువ వార్తను విని ఆయన ఎలాగూ చనిపోయాడు, ఎలాగూ లేపబడ్డాడన్న విషయాన్ని పౌలు అక్కడికి వచ్చిన ప్రజలకు చెప్పాడు. మీరు మూర్ఖుల చేత సిలువ వేయించి చంపించారు, మరణము ఆయనను బంధించి ఉంచలేదు. ఇదిగో మరణ వేదనలు తొలగించి దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులము అన్నారు. ఆ మాటలు విన్న వీళ్ళు హృదయంలో పొడవబడినట్టు అయింది. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఈ ఫీలింగ్, ఈ అనుభవం ఉందా? దేవుని వాక్కు, దేవుని ఆలోచన నీకు వస్తున్నప్పుడు నీ హృదయం పొడవబడుతుందా? అంటే నువ్వు సహవాసంలో ఉన్నావు, నువ్వు పరిశుద్ధ సంఘంలో ఉన్నావు. సంఘ సహవాసములోను పరిశుద్ధ సంఘములో నీ ఉంటే
దేవుని వాక్కు ఏం చేస్తుందంటే నీకు విడుదలను ఇస్తుంది. అవునండి. నెంబర్ 3, పేతురు మాట విని దేవుని వాక్యాన్ని అంగీకరించిన 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న వీళ్ళు సహవాసములో కొనసాగారని బైబిల్ చెప్తుంది. చాలా సార్లు బాప్తిసాలు తీసుకొని వాళ్ళు మందిరానికి రాకుండా ఆగిపోతారు, వాళ్ళు చర్చికి రాకుండా ఆగిపోతారు, వాళ్ళ వ్యాపకాలలో పడిపోతారు, వాళ్ళకున్న కష్ట నష్టాలలో పడిపోయి మేము బాప్తిసం తీసుకున్నాము, మేము రక్షింపబడ్డామన్న సంగతి మర్చిపోయి మళ్ళీ పాత రోత జీవితంలోకి వెళ్ళిపోతారు. పొరపాటున ఇలాంటి వ్యక్తులకు ఎవరైనా కలిశారనుకో, వాళ్ళు చెప్తారు మేము ఒకప్పుడు బాగా ఆరాధించిన వాళ్ళము, ఒకప్పుడు బాగా ప్రార్థించిన వాళ్ళము, ఒకప్పుడు పరిశుద్ధాత్మలు పొందుకున్న వాళ్ళము, దర్శనాలు చూసిన వాళ్ళము, స్వస్థత వరాలు పొందుకున్న వాళ్ళము, ఇతరులకు ప్రార్థన చేసి ప్రభు మందిరానికి నడిపిన వాళ్ళము, ఇవన్నీ మాకు తెలుసు. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను సంఘాన్ని వదిలేశాను, నేను సహవాసాన్ని వదిలేశాను, నేను ప్రభుని కూడా వదిలేశాను అన్న వాళ్ళు మీ ఎదుట ఎంతమంది లేరు? బాప్తిసం తీసుకుని కొంతకాలం సహవాసములో సంఘములో దేవునితో నడిచి ఏదో చిన్న కష్టం వస్తే, ఏదో చిన్న సమస్య వస్తే, ఏదో చిన్న బాధ వస్తే వాళ్ళు ఆగిపోయారు, మందిరం మానేశారు, ప్రభుని వదులుకున్నారు. నేనంటాను, సమస్యలున్నాయని, కష్టాలున్నాయని, ఇబ్బందులున్నాయని, సంఘం నచ్చలేదని, విశ్వాసులు నచ్చలేదని, సేవకులు నచ్చలేదని నువ్వు క్రీస్తును వదిలేయడం ఏంటి? వాక్యాన్ని వదిలిపెట్టడం ఏంటి? పరిశుద్ధాత్మకు దూరం అవడం ఏంటి? ప్రభు మహిమను కోల్పోవడం ఏంటి? నువ్వు క్రీస్తులో నిలబడు, వాక్కులో నిలబడు, ప్రార్థనలో నిలబడు, పరిశుద్ధాత్మను అడుగు. అయ్యా, నేనైతే మందిరం మానేశాను, నేను వెళ్ళలేకపోతున్నాను అని దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. నీ ఫ్యామిలీలో ఎన్నో లోపాలు ఉన్నాయి, నీ భర్త లోపల ఎన్నో లోపాలు ఉన్నాయి, నీ భార్య లోపల ఎన్నో లోపాలు ఉన్నాయి, నీ కుటుంబ సభ్యులైన పిల్లల లోపల ఎన్నో లోపాలు ఉన్నాయి. లోపాలున్నాయని నీ కొడుకును, నీ కూతురును వదులుకున్నావా? లోపాలున్నాయని నీ భర్తకు విడాకులు ఇచ్చావా? భార్యకు విడాకులు ఇచ్చావా? లోపాలున్నాయని ఇంటినే వదిలిపెట్టి అడవిలో పోయి కాపురం ఉంటున్నావా? లోపాలున్నాయని నీ కన్న తల్లిదండ్రులను, నీవు ఉన్న ఊరును వదిలిపెట్టి అడవిలోకి వెళ్లి మృగాలతో నివాసం చేస్తున్నావా? చెయ్యట్లేదే. అలాంటప్పుడు నువ్వెందుకు వదిలిపెట్టాలి? అలాంటప్పుడు నువ్వెందుకు క్రీస్తును విరుద్ధంగా జీవించాలి? క్రీస్తుకు, వాక్యానికి, దేవునికి, సేవకులకు, సంఘానికి. నీ ఇంట్లో బోలెడని సమస్యలున్నాయి, అవన్నీ సరిదిద్దుకుంటూ, సరి చేసుకుంటూ, నీ మానాన్ని నువ్వు బ్రతుకుతూ, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని సాకుతూ, పోషణ కొరకు కష్టపడుతూ, విద్యాబుద్ధులు నేర్పిస్తూ, ఒక గౌరవప్రదమైన కుటుంబంగా నీ ఇంటిని కట్టుకుంటున్నావే. నీ భార్యను మార్చుకొని, నీ భర్తను మార్చుకొని, నీ పిల్లలు మార్చుకొని నీ గృహాన్ని కట్టుకుంటున్నావే. అలాగూ నువ్వు ఎందుకు చేసుకోకూడదు? నీ లెవెల్లో స్పిరిచువల్ గా, ఆత్మీయంగా. వీళ్ళు చేసిన పనేంటో తెలుసా? ఈ బాప్తిసం పొందిన వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చిన ఈ 3000 మంది చేసిన పనేంటో తెలుసా? వీరు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. అంటే సంఘాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు, ఉపదేశాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు, సేవకులను అంటిపెట్టుకొని ఉన్నారు, సంఘ బిడలను అంటిపెట్టుకొని ఉన్నారు, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు, ప్రార్థనను అంటిపెట్టుకొని ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ఉపదేశములో ఉన్నారు, సహవాసములో ఉన్నారు. అప్పుడు సహవాసంలో జరిగిన ఒక వండర్ఫుల్ కార్యం ఏంటంటే, అక్కడ బైబుల్ చదివితే మీరు చదవండి, 42, 43 వచనాలు చదవండి దయచేసి మరోసారి. ఇది అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నది. అప్పుడు ప్రతి వానికి
భయము కలిగెను. ఎప్పుడు బాప్తిసం పొందిన వ్యక్తి, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న వ్యక్తి సంఘ సహవాసములో, అపోస్తులుల బోధలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో, ఇవి నాలుగిట్లో ఖచ్చితంగా ఇది సంఘ సహవాసంలో జరుగుతుంది. బోధ సంఘంలో దొరుకుతుంది, అపోస్తులుల బోధ సహవాసంలో దొరుకుతుంది, ప్రార్థన సంఘ సహవాసంలో దొరుకుతుంది, రొట్టె విరుచుట సంఘ సహవాసంలో దొరుకుతుంది. ఈ బాప్తిసం తీసుకున్న ఈ గుంపు లేక ఈ సంఘము, ఈ పరిశుద్ధులు, ఈ విశ్వాసులు వీళ్ళు చేసిన పని ఏంటంటే అపోస్తులుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఉన్నారు. అప్పుడట సంఘానికి, విశ్వాసులకు, పరిశుద్ధులకు, బయటి జనానికి కూడా అక్కడ ఒక మాట, వండర్ఫుల్ మాట ఉంది 43వ వచనంలో. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఆమేన్. ఈరోజు నా అంశం ఏంటంటే గాడ్ ఫియర్, దైవ భీతి, దేవుని భయము. ఒక్కరికని లేదు, అక్కడ ఒక్కరికని లేదండి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరికని లేదు. 43వ వచనం చూడండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఏ భయము? దైవ భయము, దైవ భీతి. హల్లెలూయా. దైవ కృప. ఈరోజు సూటిగా నీకు ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఈ లైవ్ లో ఉన్న ఎవరైనా పర్వాలేదు, నువ్వు దేవుని సేవకుడు అయి ఉండొచ్చు, సేవకురాలు అయి ఉండొచ్చు, విశ్వాసం అయి ఉండొచ్చు, చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు, పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు, నీ స్థాయి స్థానం ఏదైనా ఉండొచ్చు. నిజముగా నీవు దేవునికి భయపడే వ్యక్తివేనా? ఆమేన్. ఈ లైవ్ లో వీక్షిస్తున్న పరిశుద్ధులారా, పరిశుద్ధ సంఘమా, దైవ భీతి నీకు, నీ కుటుంబానికి ఉందా? దైవ భయము కలిగి విశ్వాసముతో వాక్యానుసారంగా నీవు జీవిస్తున్నావా? మనుషులకు భయపడని వ్యక్తి, దేవునికి భయపడని వ్యక్తి చాలా లాస్ అయిపోతాడు, చాలా లాస్ అయిపోతాడు. సంఘములో, ఈ అంత్య దినాలలో ఉన్న సంఘములో కావాల్సింది, సహవాసములో కావాల్సింది, నీది ఏ కులమో, ఏ మతమో, నీ ఉద్యోగం ఏందో, నీ స్థాయి ఏందో, నీ స్థానం ఏందో, నీ టాలెంట్ ఏందో, నీ స్కిల్ ఏంటో కాదు. నువ్వు వెళ్తున్న సంఘములో ఉన్న ఆ 100 మంది కానీ, ఆ 200 మంది కానీ, ఆ 1000 మంది కానీ, ఆ 300 మంది కానీ, ఆ 20 మంది కానీ, ప్రతి ఒక్కరికి దేవుడంటే భయము ఉందా? దైవ భీతి ఉందా? హల్లెలూయా. నేను మీకు ఒక సంఘటన చెప్తాను, మీకు తెలిసిన వాక్య భాగమే. ఐగుప్తులో జరిగిన సంఘటన చెప్తాను. ఆ రోజులలో యోసేపుని ఎరగని రాజు పరిపాలిస్తున్న దినాలవి. అంటే ఆ తరం గతించిపోయింది, దేవునితో మాట్లాడే తరం గతించిపోయింది. 70 మంది అన్నదమ్ములు అక్కడ, వాళ్ళు విస్తరించారు, వేల సంఖ్య, లక్షల సంఖ్యగా పెరిగారు. పెరిగినప్పుడు రాజు ఏం చేశాడంటే ఐగుప్తు ప్రజలు పిలిచి, ఒరే, ఈ ఇజ్రాయేల్ సంఖ్య పెరుగుతుంది, పక్కున్న దేశాలతో చేతులు కలిపి ఖచ్చితంగా యుద్ధం చేసి ఈ బానిసత్వం నుంచి వాళ్ళు బయటపడతారు కనుక వాళ్ళు బానిసలుగానే ఉండాలి, వాళ్ళు మనకు వ్యతిరేకంగా లేవకుండా ఉండాలంటే ఇంకా వారికి బలమైన వెట్టి పనులు పెట్టి ఇంకా వాళ్ళని పీల్చి పిప్పు చేయాలరా బాబని యుక్తిగా ఆలోచించుకొని వీళ్ళను శ్రమ పెట్టడం మొదలు పెడతారు, కష్టపెట్టడం మొదలు పెడతారు. వాళ్ళు శ్రమ పెట్టిన కొలది ఇజ్రాయెల్ సంఖ్య విస్తరిస్తుంది. ఇంకా రాజుకు భయమైంది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటుకలు చేయడానికి గడ్డి ఇవ్వలేదు, ఇటుకలు చేయడానికి అన్ని ఆటంకాలు కలిగించి మీరు ఎట్లనే చేయండి, ఇటుకలు చేయండి అని ఇంకా జిగట మన్ను పనులను, ఇటుక పనులు ఇంకా బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టినా ఈ ప్రజలు వర్ధిల్లుతూనే ఉన్నారండి. అప్పుడు ఒక ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ చేశారంటే, ఎబ్రీ స్త్రీలు సిప్రా పూయ అనే మంత్రసానులతోని
రాజు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? మీరు కాన్పు చేస్తారు కదా, డెలివరీ చేస్తారు కదా స్త్రీలకు, వాళ్ళు డెలివరీ అయినప్పుడు మగపిల్లోడికి జన్మనిస్తే మీరే ఆ పిల్లోడిని చంపేయండి. ఆడపిల్లకు జన్మనిస్తే ఆడపిల్లను బ్రతికించండి. ఒక్కసారి ఆ మాటలు చదువుదామా? నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మరియు ఐగుప్తురాలు అవును సిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రస్వాములతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్వామి పని చేయించు వారిని కాంపు పీటల మీద ఉంచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పారు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సహోదరి సహోదరుడు, రాజు ఆజ్ఞ ఇచ్చాడు హెబ్రీ మంత్రసానులకు. వీళ్ళు దైవభీతి కలిగిన వాళ్ళండి, గాడ్ ఫియర్ కలిగిన వాళ్ళండి, హెబ్రీలే, యెహోవా జనాంగమే. కానీ రాజు అధికారంలో ఉన్న చక్రవర్తి అన్నాడు, ఆ ఇజ్రాయెల్కు మగపిల్లలు పుడితే కాన్పు పీటల మీద మగపిల్లల్ని చంపాలి. ఒకవేళ వీళ్ళు మగపిల్లల్ని చంపకపోతే రాజు వీళ్ళ ప్రాణాలు తీసేస్తాడు. ఇప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి రెండు విషయాలు? రాజుకు భయపడాలా వీళ్ళు, దేవునికి భయపడాలా? అధికారంలో ఉంది ఆ ప్రభుత్వం, రూలింగ్ పార్టీ అది. అధికారంలో ఉన్న చక్రవర్తికి భయపడాలా, లేక తాము నమ్మిన దేవునికి భయపడాలా? అదే క్వశ్చన్ నీకేస్తున్నా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడుతున్నావా, లేక నీకు రక్షణ ఇచ్చిన దేవునికి భయపడుతున్నావా? అపోస్తల కార్యంలో చెప్తుంది 43వ వచనంలో, సంఘములో ఉన్న ప్రతి వానికి భయము కలిగింది. విశ్వాసులైన ప్రతి వారు దైవభీతి కలిగి ఉన్నారు. రక్షించబడిన దేవుని సంఘమంతా దైవభీతి కలిగి ఉంది. నువ్వు వెళుతున్న సంఘములో ఉన్న విశ్వాసులను చూడు, కుటుంబాలను చూడు. ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులకు, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు దేవునికి భయపడతారా, సేవకునికి భయపడతారా? సేవకునికి భయపడతారంటే నేను మొదట దేవునికే భయపడాలి. సేవకుడు ఎల్లప్పుడూ మీతో ఉండడు. ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను, మీతో ఉన్నాను. మీరు మీ గృహాలలో ఉండి లైవ్ వీక్షిస్తున్నా. మీతో ఉండేది దేవుడు, మీలో ఉండేది దేవుడు. మీ కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య, మిమ్మల్ని విడిపించింది యేసయ్య, మిమ్మల్ని రక్షించింది యేసయ్య, మిమ్మల్ని బాగు చేసింది యేసయ్య, మీకు ప్రాణభిక్ష పెట్టింది యేసయ్య, మిమ్మల్ని ఆదరించేది ఆయన, మిమ్మల్ని బలపరిచేది ఆయన, రేపు పొద్దున మధ్యాకాశంలో ఆయనతో పాటు ఉండడానికి తీసుకువెళ్ళేది ఆయనే. మరి ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అక్కడ ఏమని తెలుసా? ఆ మాట చదువు 16వ వచనం. అయితే మరియు ఐగుప్తు రాజు సిప్రా పూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు, 16వ వచనం, మగవాడైన ఎడల చూచి వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పారు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు,
వారు మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆత్మను సంపనేరక మీ దేహమును ఆత్మను చంపువానికి మిక్కిలి భయపడుడి. 10వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఆమేన్. నీవు, నేను, మనము, సంఘ బిడ్డలు, పరిశుద్ధులు ఎవరికి భయపడాలని యేసయ్య స్వయంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెప్తున్నాడు. మీ దేహాన్ని చంపే వారికి భయపడకండి, మీ మనసును బాధించే వారికి భయపడకండి, మీ శరీరాన్ని బాధ పెట్టే వారి కొరకు భయపడకండి. మీ ఆత్మ మీద, మీ శరీరం మీద ఎవరికైతే హక్కు ఉందో ఈ రెండిటిని అగ్నిగుండంలో వేయగలిగే ఆ దేవునికి మిక్కిలి భయపడుడి. మరి మనం ఎవరికి భయపడతాం? విశ్వాసులకు భయపడతాం. మనం ఎవరికి భయపడతాం? సేవకులకు భయపడతాం. మనం ఎవరికి భయపడతాం? లోకానికి భయపడతాం. మనం ఎవరికి భయపడతాం? బంధువులకు భయపడతాం. అందుకే ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించలేం. అందరిని సంతోష పెడతాం. వాక్యానుసారంగా నేను లేకపోయినా, ఏ సేవకుడు లేకపోయినా వారికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం. వాక్కుకు భయపడు, క్రీస్తుకు భయపడు, సత్యానికి భయపడు. మంత్రసానులు రాజుకు భయపడలేదు, రాజు ఆజ్ఞకు భయపడలేదు. కానీ అక్కడ బైబుల్ ఏమంటుందంటే, అయితే మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలను చంపక బ్రతకనిచ్చారు. ఆమేన్. 20వ వచనం చదువు. అదే మొదటి అధ్యాయం నిర్గమకాండం 20వ వచనం చదువు. ఆ జనము దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఆయన వారికి మేలు చేశాడు, వంశాభివృద్ధి కూడా కలుగజేశాడు. హల్లెలూయా. మంత్రసానులు యెహోవాకు భయపడినందున ఆయన మేలు చేశాడు, వంశాభివృద్ధిని కూడా కలుగజేశాడు. హల్లెలూయా. 21వ వచనం కూడా చదివావా? 21 వరకు. ఆ మంత్రసానులకు మేలు చేశాడని ఉంటుంది. వాళ్ళ వంశాన్ని అభివృద్ధి కలుగజేశాడని ఉంటుంది. ఆ మంత్రసానులు భయపడినందున, దేవునికి భయపడినందున. నీవు దేవునికి భయపడితే నీకు అభివృద్ధి, నీకు ఆశీర్వాదం. సంఘ సహవాసములో ఉన్న ప్రతి పరిశుద్ధుడు, ప్రతి విశ్వాసి, ప్రతి బిలీవర్, సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ ఎవరికి భయపడడం నేర్చుకోవాలి? దేవునికి భయపడడం నేర్చుకోవాలి. అది సంఘములో లేదు. సహవాసములో ఉన్న విశ్వాసము దేవునికి భయపడరు. పాస్టర్ కన్నా భయపడతారు కానీ ప్రభుకు భయపడరు. సంఘములో ఉన్న విశ్వాసుల కన్నా భయపడతారు కానీ యేసయ్యకు కానీ యేసయ్య వాక్యానికి కానీ భయపడరు. అంటే నీకు దైవభీతి ఉందని అనుకుంటున్నావా నీవు? నేను దేవునికి భయపడుతున్నాను అనుకుంటున్నావా నీవు? నువ్వు భ్రమలో ఉన్నావు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 43వ వచనం ఏమని తెలుసా? ప్రతివానికి భయము కలిగెను. ఆ భయము ప్రతి సంఘములోనికి రావాలి, సహవాసంలోనికి రావాలి. అది ఒక్కరితోనే స్టార్ట్ కావాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? పరిశుద్ధుడైన సేవకుడు ఈ లేఖన
జరిగే సత్యాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. నువ్వు అధికారులకు భయపడుతున్నావు, రాజులకు భయపడుతున్నావు, డబ్బున్నలకు భయపడుతున్నావు, ఆస్తున్నలకు భయపడుతున్నావు, పలుకుబడున్నలకు భయపడుతున్నావు, బంధువులకు భయపడుతున్నావు, రక్త సంబంధులకు భయపడుతున్నావు. వాళ్లకు భయపడి నువ్వు అసత్యంలో జీవిస్తావా? వాళ్లకు భయపడి వాక్యాన్ని వక్రీకరిస్తావా? వాళ్లకు భయపడి సత్యాన్ని పక్కకు పెడతావా? ఎవ్రీ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. గాడ్ ఫియర్ కావాలి ఈరోజు నీ కుటుంబానికి, దైవభీతి కావాలి నీ కుటుంబానికి, నీ గృహానికి దైవభీతి కావాలి, నీ పిల్లలకు దైవభీతి కావాలి. యెహోవాయందైన భయమట పవిత్రత అని చెప్తాడు కీర్తనకారుడు. 19వ కీర్తన 9వ వచనం చదవండి. కీర్తనలు 19:9 చదవండి. దయచేసి అందరు బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన భాగం 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. థాంక్స్ లార్డ్, హల్లెలూయా. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నువ్వు భయపడే వ్యక్తివైతే, దైవ భీతి నీలో ఉంటే, నువ్వు వెళ్తున్న సంఘంలో ఉన్న ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు దైవ భీతి కలిగి ఉంటే, వారిలో ఉండే ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత, ప్రత్యేకత. అది నిత్యము నిలుస్తుంది. ఆమేన్. నీ కుటుంబం నిన్ను గౌరవిస్తుంది, నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు, నీ సమాజము నిన్ను గౌరవిస్తుంది, నీ సంఘము నిన్ను గౌరవిస్తుంది. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఉంటావు. ఎందుకు? దేవునికి భయపడే వ్యక్తివి కదా, మనుషులకు భయపడే వ్యక్తివి కాదు కదా. యేసయ్య చెప్పాడే 10:28, మీరు దేహమును చంపువానికి భయపడక మీరు ఆత్మను దేహమును కలిపి అగ్నిగుండంలో వేయగలిగే దేవునికి మిక్కిలి భయపడుడి. భౌతికమైన విషయాల కొరకు నువ్వు భయపడుతున్నావు, కంటికి కనిపించే మనుషుల కొరకు నువ్వు భయపడుతున్నావు, కంటికి కనిపించే బంధాల కొరకు, బంధుత్వాల కొరకు నువ్వు భయపడుతున్నావు. క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, సత్యాన్ని, వాక్యాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను తుంగలో తొక్కేస్తున్నావు. నీ ప్రతి థాట్ యేసయ్యకు తెలుసు, నీకొచ్చే ప్రతి ఆలోచన యేసయ్యకు తెలుసు. కీర్తనకారుడు 139వ కీర్తనలో కీర్తనకారుడు ఏమని చెప్తాడు? చదువుదామా మాటలు? అందరికి మనకు తెలిసిన విషయాలే. యెహోవా, నీవు నా నడకను, నా పడకను పరిశీలన చేయుచున్నావు. చదువు 139 మొదటి నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అవును. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ గ్రహింపు నీకుంటే తప్పుడు ఆలోచన ఎక్కడ వస్తుంది? తప్పుడు మాట ఎట్లా మాట్లాడగలుగుతావు? నాలుకకు మాట రాకముందే ఆ మాట దేవునికి తెలుస్తుంది. నీకు తలంపు పుట్టక ముందే అది ఏ తలంపు పుడుతుందో దేవునికి తెలుస్తుంది. అన్నీ ఆయనకు తెలుసు అన్నప్పుడు నీకు దైవ భయం, దైవ భీతి, దేవునికి భయపడతావు. దేవునికి భయపడతావు. యెహోవాయందైన భయము పవిత్రత, పరిశుద్ధత, అది నిత్యము నిలిచి ఉంటుంది. యోసేపు విచారణకర్తగా ఉన్నాడు. ఇంటికి మీరు తర్వాత చదువుకోండి 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం. ఆ పోతిఫర్ భార్యతో చెప్తాడు, నేను చేస్తున్న ఈ పాడు పని నా దేవుడు చూస్తున్నాడు. నా దేవునికి విరోధముగా ఈ పాపాన్ని నేను, నీవు ఆయన నా యజమానిని భార్యవైనందున
నిన్ను తప్ప సమస్తమును నా చేతికి అప్పగించి ఉన్నాడు. ప్రతిదీ నాకు అప్పగించాడు, ఒక నిన్ను తప్ప. కానీ నన్ను దేవుడు చూస్తున్నాడు అని పారిపోయాడు. లిటరల్ గా పారిపోయాడు. ఆమె నన్ను చేతగానోడు అని అనుకొని, పోతిఫరు భార్య, నాకు అవసరం లేదు. కానీ పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? గాడ్ ఫియర్, దైవ భీతి ఉంది, దైవ భయం ఉంది. విశ్వాసులకు కావాల్సింది, సహవాసానికి కావాల్సింది, సంఘ బిడ్డలకు కావాల్సింది, పరిశుద్ధులకు కావాల్సింది, బాప్తిసం పొందిన వారికి కావాల్సింది దైవ భీతి, దైవ భయము. నన్ను దేవుడు చూస్తున్నాడు. నేను కూర్చోవడం ఆయనకు తెలుసు, నేను నిలబడడం ఆయనకు తెలుసు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసు, ఏం మాట్లాడుతున్నానో తెలుసు, నా మాటలు ఏంటో తెలుసు, నా క్రియలు ఏంటో తెలుసు, నా శ్రేష్ఠలు ఏంటో తెలుసు. సమస్తము ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. అన్ని తెలుసు. అన్ని తెలిసినా కూడా గర్వంతో ఎలా ఉంటున్నావు? ఎందుకు నువ్వు దేవునికి భయపడవు? మనుషులకు భయపడట్లేదంటే నో ప్రాబ్లం. నీ సృష్టికర్తకు నువ్వు ఎందుకు భయపడవు? నీ కొరకు ప్రాణం పెట్టే యేసయ్యకు నువ్వు ఎందుకు భయపడవు? నీ క్రియలు ఆయనకు తెలుసు, నీ ఆలోచనలు ఆయనకు తెలుసు, నీ గుణగణాలు ఆయనకు తెలుసు, నీ తలంపులు ఆయనకు తెలుసు, నువ్వు ఎక్కడున్నావో తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, నీ చేష్టలు ఆయనకు తెలుసు, నీ మాటలు ఆయనకు తెలుసు, నీ గుణాలు ఆయనకు తెలుసు. మరి అన్ని తెలిసినప్పుడు ఆయనకు భయపడాలి కదా. ఆయనకు భయపడితేనే కదా నువ్వు పవిత్రంగా ఉండేది. ఆయనకు భయపడితేనే కదా నువ్వు పరిశుద్ధంగా ఉండేది. ఆయనకు నువ్వు భయపడితేనే కదా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించేది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామా? దానికంటే ముందు యెషయా 33:6వ వచనం చూడండి. యెషయా 33:6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 33:6వ వచనం. ఉందని 33:6. ఈ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నువ్వు భయపడితేనట, దైవ భీతి నీకుంటేనట, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీరు అనొచ్చు, ఇది ఎలా పాసిబుల్ పాస్టర్ గారు? యోసేపు జీవితాన్ని చూడు. భయపడి పారిపోయాడా? నేను పాపం చేయను, నాకు సమస్తం మీద నా యజమానుడు నన్ను విచారణకర్తగా గృహ నిర్వాహకుడుగా ఏర్పాటు చేశాడు, నిన్ను తప్ప సమస్తము నా చేతిలోనే ఉంది. కానీ నేరం మోపి జైలుకు పంపింది. 2 సంవత్సరాలు జైలు జీవితం జీవించిన తర్వాత దేవుడు అతనిని జైలులో నుండి డైరెక్ట్ గా సింహాసనం మీద తీసుకెళ్లాడు, గవర్నర్ గా ఉంచాడు. రాజే యోసేపుకు అమ్మాయిని చూసి వివాహం చేశాడు రాచ మర్యాదలతో. చక్రవర్తి కంటే పెద్ద పోస్టే ఇచ్చినట్టు నన్ను అడిగితే. నీ పర్మిషన్ లేకుండా చెయ్యి కాలు ఎవడు ఎత్తడానికి వీల్లేదు. మెడలో బంగారు గొలుసు, చేతికి ఉంగురం. ఒక ప్రధాన యాజకుని కుమార్తెను వివాహం చేసి ఆడంబరంగా పెళ్లి చేశాడు. ఒక బానిస, ఒక స్లేవ్, ఒక పని మనిషి, అమ్మనాన్నలకు దూరంగా, అన్నదమ్ములకు దూరంగా, కుటుంబానికి దూరంగా నిందించబడి, వేధించబడి, దూషించబడి, బాధించబడి, అమ్ముడు పోయి అతి నీచమైన జీవితం జీవిస్తూ ఉన్న ఈ వ్యక్తికి ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, అతడు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి భయపడే వ్యక్తి. దేవునికి భయపడే వ్యక్తి. నువ్వు దేవునికి భయపడుతున్నావా?
ఇంత వాక్యం వింటున్నాం, వాక్యం విన్నంతసేపేనా నీ భయం? ఆయన నీ ప్రతి కదలికను చూస్తుంది. చీకటి వెలుగు ఆయనకు ఏకరీతిగా ఉంది. నీ ప్లాన్లు ఆయనకు తెలుసు, నీ ప్రణాళికలు ఆయనకు తెలుసు, నీ మాటలు ఆయనకు తెలుసు, నీ గిమ్మిక్కులు ఆయనకు తెలుసు. నువ్వు ఆలోచించే ప్రతిదీ ఆయనకు విరుద్ధమైంది అయితే నువ్వు భయపడడం అలవాటు చేసుకో. నువ్వు చేసే ప్రతి పని దేవునికి కోపం పుట్టించేదైతే నీ జీవితం నువ్వు సరి చేసుకో. యెహోవా వలన కలిగే భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యోసేపు ఎంత ధనవంతుడయ్యా, ఎంత ఐశ్వర్యవంతుడయ్యా. మరో మాటలో చెప్పాలంటే ధన సంపన్నమైన ఐగుప్తు దేశాన్ని రక్షించడానికి కారకుడయ్యాడు. తన తండ్రిని అన్నదమ్ములను తిరిగి తానున్న ఐగుప్తుకు పిలిపించుకున్నాడు. ఏ కొరతలు కొదవలు లేకుండా జీవించాడు. నీ వాంఛన్ కాల్ముక్తన బ్రతుకు యోసేపుకు లేదు. రూలింగ్ చేస్తున్నాడు, అధికారంలో ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇవన్నీ ఎలా వచ్చాయి? గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా? ఎలా అనుగ్రహించబడింది? ఆ స్థాయికి ఎలా హెచ్చించబడ్డాడంటే ప్రతి స్థాయి నుండి దేవునికి భయపడుతూ బ్రతికిన వ్యక్తి. దేవునికి భయపడే వ్యక్తికి ఏ కొదువ ఉండదండి. అందుకే సంఘము ఆయనకు భయపడాలి. చూస్తారా మాట? 9వ అధ్యాయం అపోస్తలుల కార్యం 31 వచనం చదవండి. 9:31 చదవండి. సంఘం ఎలా ఉండాలో, సంఘం ఎలా విస్తరించాలి, సహవాసంలో ఉన్న పరిశుద్ధులు దైవ భీతి కలిగి ఎలా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలో. కావున యూదయ గలిలయ సమరయ దేశములో సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగిండును. కావున యూదయు గలయు సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి. కావున యూదయ సమరయ గలిలయ దేశముల యందంతటా సంఘము అంటే విశ్వాసులు అంటే పరిశుద్ధులు అంటే బాప్తిసం పొందిన వాళ్ళు అంటే సంఘ సహవాసులు అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న ప్రతి దేవుని బిడ్డ అంటే సంఘము. చదువు. క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొచ్చు విస్తరించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. సెల్ ఫోన్ కొట్టరాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధులారా, ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసిన ఏంటంటే, కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా ఉన్న సంఘాలు, సహవాసాలు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు క్షేమాభివృద్ధి పొందుతున్నారు, సమాధానాన్ని అనుభవిస్తున్నారు మరియు దేవుని యందలి భయము కలిగి విస్తరిస్తూ ఆదరించబడుతున్నారు. సహవాసం అంటే అది అండి. కొట్లాటలు పెట్టుకునే సంఘము కాదు. విశ్వాసులు పిక్క తినే గద్దల్లాగా ఉండేది నిజమైన సహవాసము కాదది. మనుషులు కూడుకున్న గుంపు. ఆ సంఘములో యేసయ్యకు విలువ లేదు, వాక్యానికి విలువ లేదు, దేవుని సేవకునికి అంతకంటే ఎక్కువ విలువ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసులైన వారికి దైవ భీతి లేదు. అలాంటి వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలో చెప్పనా? ఒకసారి బైబిల్ చదువు. కీర్తనల భాగం 86:11. కీర్తనల భాగం 86:11. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు
మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఎక్కువ దృష్టి కలుగజేయుము. ఆమేన్. హల్లెలూయా. నీ సత్యములో నేను నిలబడాలి, నీకు నేను భయపడాలంటే నా హృదయానికి ఏక దృష్టి కలుగజేయము. ఇప్పుడున్న సంఘాలను, సహవాసాలను ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు వెళుతున్న సంఘములో ఉన్న విశ్వాసులనే గుర్తు చేసుకోండి. మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైతే ఉన్నారో ఆ సంఘములో ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘానికి వచ్చే పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘానికి వెళ్లి ఆరాధించే ప్రతి దేవుని బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా దైవ భీతి ఉందా? దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే వారికి పవిత్రత ఉంటుంది. దేవుని భయం ఉంటే వారు ఒక యోసేపులాగా వారున్న సంఘములో సంఘానికి, సేవకులకు వాళ్ళు దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాద కారణంగా ఉంటారు. ఐగుప్తులో ఉన్న యోసేపు ఐగుప్తు దేశానికి, ఆ చక్రవర్తికి, తన కుటుంబ సభ్యులకు కూడా దీవెనకరంగా ఉండి ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడ్డాడు. ఆ స్థానము రావడానికి కారణం ఏంటి? యెహోవా యందైన భయము ఐశ్వర్యము, యెహోవా యందైన భయము పవిత్రత. హల్లెలూయా. ఈరోజు నీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారు? నువ్వు వెళ్తున్న సహవాసంలో ఉన్న పరిశుద్ధ గుంపు కలిగిన విశ్వాస కుటుంబాలు ఎలా ఉన్నాయి? మిగతా వాళ్ళ సంగతి పక్కకు పెట్టండి. వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు, సంఘం కొంచెమే ఉంది. ఈ కొంచెం ఉన్న సంఘం ఎలా ఉంది? రాని వారి గురించి పక్కకు పెట్టు. ఉన్న 10 మంది ఎలా ఉన్నారు? కొత్త వాళ్ళు రక్షించబడట్లేదని కాదు, రక్షించబడి ఆదివారం మందిరానికి వస్తున్న గుంపు ఎలా ఉంది? పరిశుద్ధులు ఎలా ఉన్నారు? ఉన్న 10 మంది ఎలా ఉన్నారు? 120 మంది ఎలా ఉన్నారు? 120 మంది 3000 మంది అయితే ఎలా ఉన్నారు? ఈ 3000 మంది 5000 మంది అయితే ఎలా ఉన్నారు? ఈ 5000 మంది దినదినము సంఘములో చేర్చబడుతుండే ఆ సంఘ విశ్వాసులు బిడ్డలు ఎలా ఉన్నారు? ఇది నీకు గుర్తు రావట్లేదా? వాళ్ళు చర్చికి రావట్లేదు, వీళ్ళు చర్చికి రావట్లేదు, పాస్టర్ సేవ చేయట్లేదు, గృహాలు దర్శించట్లేదు, కొత్త వాళ్ళందరూ రావట్లేదు మందిరానికి, పాత వాళ్ళందరూ బంద్ అయిపోయారు. మంచిదే, పాత వాళ్ళు బంద్ అయ్యారు, కొత్త వాళ్ళు రాలేదు. ఉన్న చిన్న గుంపు ఉందే, ఆ గుంపు ఎలా ఉంది? ఆ ఉన్న 10 మంది ఎలా ఉన్నారు? లేక ఆ 5 కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఆ 10 కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఉన్న మీరు గాడ్ ఫియర్ కలిగి ఉన్నారా? దైవ భీతి కలిగి ఉన్నారా? దేవుని భయం కలిగి ఉన్నారా? ఒక్క వ్యక్తి దైవ భీతి కలిగి ఉంటే ఐగుప్తు దేశము కరువు కాలంలో కాపాడబడింది. ఒక్క వ్యక్తి దైవ భక్తి కలిగి ఉంటే శరసాల అధిపతికి కటాక్షం కలిగితే జైల్ సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించాడు. ఒక్క ఇంట్లో ఉన్న మంత్రి ఇంట్లో ఉన్న యోసేపు దైవభీతి కలిగి ఉంటే ఆ ఇంటి మీద విచారణకర్తగా, గృహ నిర్వాహకుడుగా మారాడు. నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? సంఘములో, సహవాసంలో నీ కుటుంబం ఎలా ఉంది? దేవుడు నీ మనసును స్కాన్ చేస్తున్నాడు. దేవునికి నీ ఆలోచనలు తెలుసు, నీ ప్లాన్లు తెలుసు, నీ ప్రణాళికలు తెలుసు. అవి ప్రభు ఆమోదిస్తాడా? దేవునికి సంతోషం కలిగించేటివా? దేవుని మనసును తబ్బిప్పు చేసేటివా? ఒక్కసారి ఆలోచించు సహోదరి సహోదరుడా. బైబుల్ ఏమంటుందా? కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము, విశ్వాసులు, పరిశుద్ధులు, సహవాసులు, రక్షించబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న దైవ ప్రజలు క్షేమాభివృద్ధిని పొందుతున్నారు, సమాధానాన్ని పొందుతున్నారు. మరియు ప్రభువు నందలి భయము కలిగి, దైవ భీతి కలిగి విస్తరిస్తున్నారు. ఎంతసేపు విశ్వాసులు పాస్టర్ తప్పుపట్టుడే, బుద్ధి లేనోడివి, బుద్ధి లేని కళ్ళు పోతాయి పాస్టర్ తప్పుపట్టి. ఏం వేసే నీకు అర్థమయ్యాడు? ఏం వాక్యం నీకు అర్థమైంది?
ఏం ఆత్మీయ స్థితి నీకు అర్థమైంది. దేవునికి భయపడడం ప్రారంభించు. దేవునికి భయపడడం ప్రారంభించు. అలాగే యోసేపు దేవునికి భయపడినందున, మంత్రస్వానులు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలిగింది. నీ ఆత్మ మీద, నీ శరీరం మీద దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఈ రెండింటిని అగ్నిగుండంలో పడేసి ఆ యేసయ్యకు మిక్కిలి నువ్వు భయపడాలా, మిక్కిలి నువ్వు భయపడాలా. అడుగు ప్రభు, సంఘాలలో కొట్లాటలు ఎందుకు వచ్చాయి? గొడవలు ఎందుకు వచ్చాయి? గ్రూపిజం ఎందుకు వచ్చింది? ఒకరి మీద ఒకరికి ఏకీభావం ఎందుకు వస్తుంది? ఒకరంటే ఒకరికి ఎందుకు పడట్లేదు? అసలు రీజన్ ఏంటి? సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి దైవ భీతి ఉంటే, దేవుని భయం ఉంటే గొడవలు ఎక్కడి, కొట్లాటలు ఎక్కడి, సమస్యలు ఎక్కడి అండి? దైవ భయం. చదువుతారా? ఆది సంఘంలో 11 వచ్చిన చదవండి, 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 11 వచ్చిన చదవండి. సంఘమంతటికి ఈ సంగతులు విన్న వారికి అందరికి మిగుల భయము కలిగెను. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి భయం కలిగింది మీకు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి అపోస్తుల పాదాల దగ్గర డబ్బు పెట్టుకుంటూ వస్తుంటే 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే తెలుస్తుంది. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. అననీయ సఫీరియా వీళ్ళిద్దరు కలిసి, వీళ్ళకి భయం లేదండి, దైవభీతి లేదండి. మనం చేసే పనులు దేవునికి ఎక్కడ తెలుస్తాయిలే, మనం మాట్లాడుకునే మాటలు దేవునికి ఎక్కడ తెలుస్తాయిలే, మన ప్లాన్లు దేవునికి ఏం తెలుస్తాయిలే, మన సచ్చు సలహాలు దేవునికి ఏం తెలుస్తాయిలే, మన విరుద్ధమైన ఆలోచనలు దేవునికి ఏం తెలుస్తాయిలే. ఇది మన మధ్యలో ఉంటే భార్యాభర్తలేం కదా. ఇద్దరు కలిసి కొంత డబ్బు, ఏమండి ఇంత డబ్బు దేవునికి ఇవ్వడం ఎందుకు, కొంత మనం దాచుకుందాము, కొంత ఆయనకి ఇద్దాము, ఏమండి మీరు ముందుగా వెళ్ళి పేతురు పాస్టర్కి ఇవ్వండి, ఒకవేళ ఆయన అడుగుతాడు డౌట్ పడి, మీ పొలం ఇంతకే అమ్మారా, ఇంతకే అమ్మారని చెప్పండి, నన్ను కూడా అడుగుతాడు, నేను ఇంతకే అమ్మానని చెప్తానని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారండి. వీళ్ళు ప్లాన్ వేసుకున్నప్పుడు భయపడట్లేదండి. దేవుడు చూడట్లేదా? వీళ్ళ ప్లాన్ మంచిదా, వీళ్ళ ప్రణాళిక మంచిదా? చెప్పి తీసుకోకపోయావు, డబ్బు నీది, ఆస్తి నీది, అంతస్తు నీది, నువ్వు అమ్ముకున్నావు, నీ పొలం, నీ ఇల్లు. అయ్యా నా పొలం, ఇల్లు, జాగా అమ్మితే ఇంత వచ్చింది, నేను ఇంత తీసుకున్నాను అయ్యా, నువ్వు ఇంత దేవుడికి ఇద్దామనుకున్నాను అంటే అయిపోద్ది కదా. దానికి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంది? దానికి నీ మనసు వచ్చినట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏముంది? పరిశుద్ధ సంఘంలో, విశ్వాసుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో రక్షించబడిన భార్యాభర్తలు చేస్తున్న పని ఏంటంటే ఒక తప్పుడు పని ఏకీభవించి చేస్తున్నారు. అదేం దౌర్భాగ్యమో కానీ, వాక్యాన్ని కానీ, సత్యాన్ని కానీ, మంచికి కానీ సంఘం ఏకీభవించదండి. చెడుకు మాత్రమే ఏకీభవిస్తుంది. వాడిని అందాం, వీడిని కొడదాం, వాడిని తిడదాం, వీని మీద నిందలేద్దాం, వాడిని బాధ పెడదాం, వీడిని బాధ పెడదాం అని భక్తి భయం లేకుండా ప్రవర్తిస్తారండి. అసలు వాళ్ళకు దేవునితో సంబంధం ఉందా? వాక్యానికి విరుద్ధంగా తీసుకునే తీర్మానం, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట మాట్లాడే బిలీవర్ కానీ, విశ్వాసికి కానీ, సంఘానికి కానీ, సహవాసానికి కానీ దేవునితో సరి అయిన రిలేషన్ ఉందా? యోసేపు అన్నలకు సరి అయిన రిలేషన్ లేదు, కానీ యోసేపుకు దేవునితో సరి అయిన రిలేషన్. ఐగుప్తులో ఉన్న వారికి సరి అయిన రిలేషన్ దేవునితో లేదు, కానీ యోసేపు ఉంది. ఇద్దరు కలిసే డబ్బు దాచుకున్నారు. మీ డబ్బే కదండి, మీరు దాచుకోవాల్సిన అవసరం ఏముంది? మీ సొమ్మే, మీ పొలమే, మీరే అమ్మారు, దానికి అవసరం లేదు కదా. నేను ఇంత తీసుకున్నానయ్యా, ఇంత ఇస్తున్నాను అంటే అయిపోతుంది కదా. అంటే నువ్వు చేసే పని నీకు భయాన్ని పుట్టించట్లేదా? నువ్వు తీసుకునే తీర్మానము, నన్ను దేవుడు చూస్తున్నాడు, ఈ తీర్మానం రాంగు, ఇది నేను ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి అడ్డమైన వాటి కొరకు నా మనసును నేను అటు వెచ్చించకూడదు అనే ఆలోచన నీకు రాదా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా? నువ్వు ఆత్మీయుడవు, ఆత్మీయురాలు కాదా? ఆ అగ్ని అభిషేకం నీ లోపల లేదా? ఆ రగులుతున్న మంట నీ లోపల లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించట్లేదా? ఆయన నిన్ను చూడట్లేదా? ఆయన నీకు ఆలోచన చెప్తాడు కదా, ఆయన నిన్ను నడిపిస్తాడు కదా, నీతో మాట్లాడతాడు కదా, నిన్ను బలపరుస్తాడు కదా.
ఆయన లేకుండా నీ జీవితం కొనసాగడం ఏంటి? ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారంతా దేవుని కుమారులు కదా. నువ్వు దయ్యం కుమారుడు, ఆ దయ్యం కుమార్తెవా? ఆయన ఆత్మచేత నడిపింపబడం నీకు ఏమాత్రం ఇష్టం లేదా? నీకు నచ్చినట్టే బ్రతుకుతావా? నీకు ఇష్టం వచ్చినట్టే జీవిస్తావా? నీకెక్కడిది హక్కు? ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు, ప్రాణం ఇచ్చి నేను కొనుక్కున్నాడు, ఆత్మను సంచగరుగా నీకు ఇచ్చాడు, వాక్కును నీకు ఇచ్చాడు. ఆయన వాక్యం సమృద్ధిగా నీ హృదయంలో ఉంది. ఆయన ఆలోచనలు నీ గుండె నిండా ఉన్నాయి. ఆత్మదేవుడు నిన్ను ఏలుతూ ఉన్నాడు. ఆయన చూస్తున్నాడన్న అవగాహన నీకు లేదా? గొప్ప ఉజ్జీవం, గొప్ప రెవల్యూషన్, గొప్ప ప్రత్యక్షత సమానంగా పంచిపెడుతున్నారు. అక్కరగల వారికి ఆనందంగా ఉన్నారు, నిష్కపటంగా ఉన్నారు, ఇంటింట భోజనం చేస్తున్నారు, ఏకమస్తో ఉన్నారు, ప్రతిదినము దేవాలయంలో ఇంటింట కూడుకొలుచున్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు. ఇలాంటి ఉజ్జీవంలో, ఇలాంటి దైవ కార్యక్రమాలలో ఏం జరిగిందంటే మిస్టేక్ జరిగింది. భయపడలే దేవుడు. మీరు చూడండి, పేతురు అడిగాడు, మీరు ఇంతకే అమ్మారా అంటే అన్నయ్య అంటాడు, అయ్యా ఇంతకే అమ్మారు. అప్పుడు అంటాడు, ఎందుకు మీ హృదయములో సాతానుకు అవకాశం ఇచ్చారు? మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అదే 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అననీయను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని ఇద్దరు కలిసి కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. ఆమేన్, హల్లెలూయా. అమ్మిన పిమ్మట సరిపోతుంది. ఏమంటుండంటే, నువ్వెందుకు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడుతున్నావు? సైతానుకు నీ హృదయంలో ఎందుకు చోటిచ్చావు? ఎందుకు నువ్వు దాచుకున్నావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి, అక్కడ యవనస్తులు ఉన్నారు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి క్షణాలలో చనిపోతే యవనస్తులు తీసుకుపోయి కరోనా పేషెంట్ ను పాతి పెట్టించారు. కాసేపటికి భార్య వచ్చింది. ఆ విషయం కూడా చాలు. భార్య వచ్చిన తర్వాత అడిగేది, అమ్మిన మీదట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే ఇక ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయము కలిగను. వినిన వారందరికి భయము కలిగను. అప్పుడు పడుచు వారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టింది. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాతికనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. గాడ్ ఫియర్ వచ్చేసింది, దైవభీతి వచ్చేసింది. మీరు అనొచ్చు, మేము ఎన్ని చేసినా మేము చచ్చిపోతలేం కదా, మేము ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా మాకేం మరణం రావట్లేదు కదా. వీటన్నిటికీ ఈ భూమి మీదనే ఖచ్చితంగా నువ్వు రిజల్ట్ పొందుతావు. నువ్వు చనిపోకపోవచ్చు, కానీ నువ్వు నెమ్మదిని కోల్పోతావు. బ్రతికున్నా కూడా సచ్చిన శవం లాగా నీ జీవితం కొనసాగుతుంది. భూమి మీద ఉన్నా కూడా భూమి మీద లేనట్టుగానే నువ్వు బ్రతకాల్సి వస్తుంది. దేవుని సన్నిధి లేకుండా బ్రతుకుతావు, దేవుని మహిమను కోల్పోయి బ్రతుకుతావు, ఒట్టి మనిషిగా నువ్వు జీవిస్తావు. వీటన్నిటికీ ఒకేసారి శిక్ష ఉంది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రేమించి చెప్తున్న మాట ఏంటంటే,
సంఘములో ఉన్న ప్రతి వాడు దైవ భీతి కలిగి జీవించాలి. ఒక్కరో ఇద్దరు కాదండి, ఎంతమంది రక్షించబడ్డ బిడ్డలు ఉన్నారో సంఘంలో సహవాసంలో ప్రభును ఆరాధిస్తూ, ప్రభును స్తుతిస్తూ, ప్రభునామాన్ని మహింపరుస్తూ, మందిరానికి వెళ్తూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, వాక్యం వింటూ, సహవాసానికి వెళ్తున్న గుంపేదైతే ఉందో ప్రతి ఒక్కరు భయపడాలండి. 12వ వచనం చదువు, ఇప్పుడు చదివి వదిలిసిన భాగం నుండి 12వ వచనం చదువు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. అవును. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండి. అవును. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడింది. ఇది అండి సంఘం అంటే, ఇది అండి సహవాసం అంటే, ఇదండి పరిశుద్ధుల క్రమం అంటే, ఇది అండి విశ్వాసుల క్రమం అంటే, ఇదండి ఎన్నిక చేయబడిన సంఘ బిడ్డల జీవిత నియమ నిబంధనలు అంటే. హల్లెలూయా. సంఘాలలో ఇది రావాలి, విశ్వాసులలో ఇది రావాలి, పరిశుద్ధుల గుంపులలో ఇది రావాలి, పరిశుద్ధ కుటుంబాలలో ఇది రావాలి. ప్రతి వ్యక్తి దేవునికి భయపడి దైవానికి చేయించాలి. ఆమె యెహోవా వలన భయము ఐశ్వర్యం, యెహోవా వలన భయము పవిత్రత, యెహోవా వలన భయము నీ జీవితం పరిశుద్ధత. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్వశ్చన్ చేసుకోవాలి. సహవాసం అంటే అందరికీ దైవభీతి. మన 43వ వచనంలో చదివిన మాట, ప్రతి వానికి భయము, దైవ భయము, దేవుని భయము, క్రీస్తు భయము. ఎవరికి వారే దేవునికి భయపడుతూ ఉండండి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, సంఘం విస్తరిస్తుంది, కొత్త ఆత్మలు వస్తాయి. ఎంతసేపు పాస్టర్ను నిందిస్తాం, ఎంతసేపు వీళ్ళను వాళ్ళను నిందిస్తాం. అసలు నీ బ్రతికెట్లుంది నన్ను ఆలోచించావా? నీ జీవితం ఎట్లుందో ఆలోచించావా? నీ కుటుంబం ఎలా ఉందో ఆలోచించావా? నీ కుటుంబ సభ్యులు ఎంతమంది సత్యంలో నిలబడ్డారు? ఎంతమంది నువ్వు వెళ్తున్న మందిరానికి వస్తున్నా? ఎంతమంది నీతో పాటు ఒక 10 మందిని తీసుకొచ్చావా? 20 మందిని తీసుకొచ్చావా? మాట్లాడమంటూ నోటికి ఇష్టం వచ్చాడు మాట్లాడు. దైవ భయము కలిగిన యోసేపును సంఘములో కావాలి, దైవ భీతి కలిగిన దానియేలు సంఘములో కావాలి. యూదా జనాంగాన్ని కాపాడడం కొరకు మనసును కట్టుకొని బూడిదలో కూర్చోండి, గోనె పట్ట కట్టుకొని ఉపవసించి ప్రార్థించే మొర్దెకైలు సంఘములో కావాలి. అత్యున్నతమైన స్థానానికి ఏది కూడా రాజభోగాలు సుఖభోగాలను పక్కకు పెట్టి త్యుజించి 3 రోజులు చెలికత్తెలతో ఉపవాసముండిన యూదా జనము కాపాడబడాలి అని విజ్ఞాపన చేసిన ఎస్తేర్ రాణి లాంటి వాళ్ళు సంఘములో కావాలి. ప్రతి ఒక్కరు, మీరు నేను ప్రతి ఒక్కరు సంఘములో ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రార్థించిన ప్రతి వ్యక్తి భయపడాలి. గాడ్ ఫియర్, దేవుని భయం కలిగిన వాళ్ళు కావాలి. యోసేపు దైవభీతి ఉంది, అందుకే గుంటలో పడ్డ కృంగిపోలేదు. అక్కడి నుంచి ఇస్మాయిల్కి అమ్మిన కృంగిపోలేదు, అక్కడి నుంచి ఫోతిఫర్కి అమ్మిన కృంగిపోలేదు, అక్కడి నుంచి జైలుకు వెళ్ళినా కృంగిపోలేదు. నన్ను దేవుడు చూస్తున్నాడు, నాతో దేవుడు. నీకున్న ఆలోచన బూతులు మాట్లాడతావు, భయం ఉంటే బూతులు ఎందుకు వస్తాయి? ఇతరులను నిందిస్తావు, భయం ఉంటే ఇతరులను నిందిస్తావు. ఇతరులు అసహించుకుంటావు, భయం ఉంటే ఇతరులు ఎందుకు అసహించుకుంటావు? దేవుడు అసహించుకుంటాడు, ఎవరిని అసహించుకుంటాడు? నిన్ను అసహించుకుంటాడు. ఈరోజు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మన సంఘాలలో ఆది సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారో అలాంటి విశ్వాసంలోకి రావాలి.
వాళ్ళు ఎలాగో దేవునికి భయపడి వాళ్ళ జీవితాన్ని కొనసాగించారో ఇప్పుడున్న సంఘాలలో ఉన్న ప్రతి బిలీవరు దేవునికి భయపడితే అన్ని కార్యాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు భయపడాలి. ఇక రాజకీయాలు ఎక్కడ ఉంటాయి సంఘంలో? ఇక పార్టీలు ఎక్కడ ఈ సంఘంలో? నేను వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ ఎక్కడిది? పౌలు చెప్తాడు కదా, నేను అపోలో వాడను, నేను కేపా వాడను, నేను పేతురు వాడను, ఇవన్నీ ఉన్నాయి. నేను క్రీస్తు వాడను, నేను సత్యాన్వేషిని, వాక్యానుసారంగా జీవిస్తాను, నేను యేసయ్య బిడ్డను, నేను ఆయన మార్గంలో నడుస్తాను. హల్లెలూయా.